చాలు. మరొకసారి మొదటి వచనం చదువుదాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడుకు అబ్రహామునకి ఏమి దొరికెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం ప్రైలడ్ హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడే మనం వాక్యం విన్నాం. మనం ఎవరు అంటే వాగ్దాన నిబంధన కలిగిన ప్రజలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యెహోవాయే దేవుడుగా కలిగిన ప్రజలము. ఆకాశం మహాకాశం సృష్టించినటువంటి సృష్టికర్త సర్వాన్ని తన చిత్తానుసారంగా తన ఇచ్చ వచ్చినట్టుగా నడిపించగలిగిన దేవుణ్ణి కలిగినటువంటి ఆయన ప్రజలము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్ హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి రాగానే ఒక ధైర్యం మనకు రావాలి. ఆ విశ్వాసం మనం క్యారీ చేస్తుండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ధైర్యం, ఆ నమ్మకం మన గుండెల నిండా నింపుకొని బ్రతకే కృప దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మనం కొంతకాలంగా నీతి అనే అంశాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మార్చబడతాడనే సత్యాన్ని తెలుసుకొని ఆ నీతిని కనపరచాలనే ఆలోచనతో బ్రతుకుతున్న వారము. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఉందంటారా ఏమ్మా? నీతిగా బ్రతకాలి, నీతిని కనపరచాలి, నేను దేవుని నీతిని నా ద్వారా నా తండ్రి కనపడాలి అనే ఆలోచన బ్రతుకుతున్నారా? అలా బ్రతుకుతున్న వాళ్ళు దేనికి స్తోత్రం చెప్దాం. ఏందో స్వరం రావట్లే, చాలామంది తలలు ఉంచుకున్నారు. ఈ ఎందర బాబు ఈయన సంఘంలో చర్చిలో పలికిస్తాడు. ప్రసంగి గ్రంథంలో సంఘంలో మందిరంలో నీ నోరు అదుపులో పెట్టుకో, నువ్వు వచించడం చాలా జాగ్రత్తగా ఉండు, మాట్లాడిన ప్రతి పలుకుకు గ్యారెంటీ లెక్క అడుగుతాడు. నువ్వు అడిగినట్టు ఆమెనన్నట్టుగా ఒప్పుకున్నట్టుగా బ్రతకపోతే తీర్పు తీరుస్తాడని చాలామంది మౌనంగా ఉన్నారు కదా. మన కోసం కొట్టబడి రక్తమును చిందించి నిబంధన లేని వారిగా బ్రతుకుతున్న మన జీవితాల్లో వీరు క్రొత్త నిబంధన ప్రజలు అని దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరిచి దేవుని కాపుదల్లో బ్రతకడానికి కృపనిచ్చిన దేవుని ఈ లోకానికి చూపించగలిగిన ప్రజలకు ఈ లోకంలో మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. స్వరం వినిపించాలి. చెప్దాం ప్రైలర్ హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. రేపు మనం కాపాడుకున్న నీతి పరిశుద్ధతలోకి మనల్ని మార్చి ఆ పరిశుద్ధత మాత్రమే దేవుని ఎదుట నిలవదగిన స్థితి మనకు అనుగ్రహిస్తుంది. సంపాదించుకున్నది ఏది ఆయన దగ్గర తీసుకుపోలేం కదా. పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకున్న వారిగా దేవుని సన్నిధిలో మనం ఒకరోజు నిలబడాలి. కాబట్టి ఆ నీతిని జరిగించిన వారి క్రియలను మనం తలపోసుకుంటూ గుర్తు చేసుకుంటూ మన జీవితంలో వాటిని ప్రతిబింబిస్తూ వాటిని చేస్తూ అలా బ్రతుకుతూ ఉండడానికి ప్రయాసపడుతూ ఈ లోకంలో మన విశ్వాసాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం గత వారం దేవుడు క్రియారూపకమైన ధర్మశాస్త్రాన్ని, ఆచారబద్ధమైన ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని ఆచారబద్ధం చేసి వేషధారణతో బ్రతుకుతూ పైకి మాత్రమే క్రియలు కనపరిచే ఒక క్రియలతో కూడినటువంటి ఆలోచనను కలిగి లోకానికి నామకార్థమైన క్రియలు, మోసయుక్తమైన క్రియలు, మంపెట్టే క్రియల ద్వారా ఆ రోజు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వేషధారణతో నింపి మేము ఇలా బ్రతుకుతున్నాం, మేము శాస్త్రులు కాబట్టి మాకు ఈ వస్త్రం ఉంది, దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచేగాడు కాబట్టి మేము సంత వీధిలో నిలబడి చేతులెత్తే యోగ్యత మాకుంది అని పై క్రియలు కనపరుస్తూ లోపల వ్యర్థముతో, కుళ్ళుతో, కుచితంతో, అసూయతో బ్రతుకుతున్న వారిని దుయ్యపట్టిన సందర్భం. మీరు కొట్టివేసిన ధర్మశాస్త్రాన్ని బట్టి బ్రతుకుతున్నారు కాదు. ఈరోజు నువ్వు హృదయంతరంగాలోంచి యేసుని విశ్వసించిన తర్వాత నీ హృదయంలోకి యేసు వస్తే వాళ్ళ బ్రతుకు ఎలా మార్చబడుతుందో అలా బ్రతకాలి అని చెప్పడానికి కావలసినటువంటి ఒక ఆలోచన పైన వారం మనం పొందుకున్నాం. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా ఈ రోజుల్లో కొట్టివేయబడిన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలే
చేస్తున్నారు, పైకి కనిపించే క్రియలు చేస్తున్నారు. దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు పరిశీలించేది హృదయాన్ని, దేవుడు కోరుకునేది హృదయాన్ని. హృదయంతరంగాల నుంచి వచ్చిన విశ్వాస సంబంధ క్రియలను దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆచార సంబంధమైన మనుషులు కనిపించే, నువ్వు మనుషులు గొప్పగా, మనుషులకు నీతిగా, మనుషులకు పరిశుద్ధం కనిపించే పై క్రియలు దేవుడు కోరుకోవట్లేదు. వాటిని కొట్టివేసి ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు చేయడానికి మనల్ని సిద్ధపరిచిన దేవుడు అని మనం ఎరిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాస సంబంధమైన క్రియలు చేయదగినడానికి మనం నిల్చున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆచార సంబంధమైన క్రియలు కాదు, విశ్వాసానికి ఆధారమై అంతకంతకు విశ్వాసం పెరిగిన దానిని బట్టి దేవుని నీతిని కనపరచు క్రియలను మన బ్రతుకులో కలిగి బ్రతకడానికి ప్రయాసపడాలండి. అలాంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. అయితే మనము విశ్వాసానికి తండ్రి అని పిలువబడుతూ విశ్వాసులకు ఎవరైతే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ మూల పురుషుడిగా పిలువబడినటువంటి అబ్రహాము గారికి ఏం దొరికింది శారీరక సంబంధంగా అని మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈరోజు ఈ ప్రయాస, ఈ భక్తి, ఈ నమ్మకం, ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ సమర్పణ ఈ లోకంలో బ్రతకడానిక, ఈ లోకంలో సంపాదించుకోవడానిక, ఈ లోకంలో బాగుగా ఉన్నామని పరచుకోవడానిక, ఈ లోకంలో సంపాదించుకున్నామని కనపరుచుకోవడానిక అనే సత్యాన్ని తెలుసుకుంటే నీతిగా బ్రతకడానికి ప్రయాసపడతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదము కావాలి. అందుకనే దావీదు అంటాడు, అయా అనేకులు నిన్ను తెలుసుకొనున్నట్లు, నీ ఎద్దుకు వచ్చున్నట్లుగా నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, మనం పొందే ఆశీర్వాదంలో, మనం కలిగిన ఆశీర్వాదంలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. నేను కష్టపడి అనే నీ కష్టం ఉండినా ఆ కష్టార్జితం బైబిల్ ఏముంటుంది? యెహోవాయే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చువాడు. నరులు తమ కష్టార్జితం చేత దాన్ని ఎక్కువ చేసుకోలేరు. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించిన దానిని బట్టి ఈరోజు ఆ కష్టం ఏంటి, చిరుగు ఉన్న సంచిలో పడకుండా రూపాయి కూడబెట్టుకొని ఈరోజు ఒక స్థితిలోకి రాగలిగావు. ఈరోజు నువ్వు ఒక స్థితిలోకి రాగలిగావు. నీ కష్టాన్ని దేవుడు దీవించాడు, అంతేగాని అది ఎక్కువ ఏం కాదు. కాబట్టి ఈరోజు మనము మన కష్టము, మన ప్రయాస కాదు, మన ఆశీర్వాదము ద్వారా యేసు ప్రభువే కనిపించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. కాబట్టి ఆశీర్వదించబడాలని కోరుకున్న వారు హృదయాల్లో రావాల్సిన తలంపు ఏంటి అంటే, అయా నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలి. కానీ ఈ ఆశీర్వాదాన్ని బట్టి నేను కాదు లోకానికి కనిపించేది, మీరే కనిపించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ నామం ఘనపరచబడాలి. మీరు హెచ్చించిన దానిని బట్టి, మీరు తోడుగా ఉండిన దాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని మీరు సర్వలోకాన్ని కనిపించేటట్టుగా, దావీదును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించని తలంపుతో మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని గణపరచగలుగుతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే దేవుని కృపనే అంటాం, దేవుడే ఇచ్చాడంటాం, కానీ హృదయంతరంగాలో ఏముంటుంది? ఒక అతిశయం ఉంటుంది, నేను అని ఫీలింగ్ ఉంటుంది. కాదు, దేవుడిచ్చాడంటే దేవుని పట్ల కృతజ్ఞత ఉంటుంది, దేవుని కోసం ప్రతి ఆలోచన ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే దేవుని కృపను బట్టి అంటావు, కానీ ఇది నీ యొక్క అనుభవాన్ని బట్టి, స్వశక్తిని బట్టి సంపాదించుకున్నదని ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు ప్రస్తావించవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదము కూడా దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుడు సర్వలోకానికి కనపరచబడాలి. ఇస్సాకు దీవించబడ్డాడు, కరువులో 100 ఫలం పొందాడు. అబీమలేక్ అనే ఫిలిష్తీ రాజు వచ్చి అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉండున్న దాన్ని బట్టి నీవు దీవించబడ్డావని మాకు అర్థమైంది అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట, మన దీవెనలు ఎవరు కనిపించాలి? మన కష్టం, మన ప్రయాస కాదు. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, ఆ ప్రయాస కూడా మన విశ్వాసమే అని బైబిల్లో రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనము కాదు, మన విశ్వాసమే. కాబట్టి ఇస్సాకు దీవించబడిన తర్వాత
ఇస్సాకు ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు కరువులో కూడా ఇంత కష్టపడ్డావని ఎవరు అనలా. ఏమన్నాడు? కరువులో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ మాట మనం చూద్దాం. చూడండి ఒక మాట, ఆదికాండము 26వ అధ్యాయం అమ్మ, 26, 28 వచనం మనం చూస్తే, వారు అంటే ఎవరు అంటే 26వ వచనం కూడా చదివితే, అంతటి అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతిని పీకోలును గెరారు నుండి అతని యొద్దకు అంటే ఇస్సాకు యొద్దకు వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చుచున్నారని వారిని అడిగాడు ఇస్సాకు. అడిగితే అప్పుడు అంటున్నారు వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. ఆశా గురించి బైబిల్ ఒక మాట రాయబడింది. నేను రెడ్ పెన్తో రాసుకొని దాని గురించి ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే ఆ మాట అక్కడ ఏమని రాయబడింది, యెహోవా అతని పక్షముగా ఉండుట చూచి ప్రజలు యెహోవా అతనికి తోడుగా ఉండుట చూచి జనములు అతని పక్షంగా చేరారు అని అక్కడ రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన పక్షాన గొప్ప డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, పలుకుబడిన వాళ్ళు, పేరు ప్రతిష్ఠిత కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అనేకులు మన దగ్గర రాకూడదు. యెహోవా మనకు, మన నమ్మిన దేవుడు మనకు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎదుటి వారికి కనిపించాలి. అప్పుడే అనేకులు మన మీద నమ్మకం ఉంచుతారు. ఇస్సాకు విషయంలో ఏమంటున్నారు, యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి. ఎవరిని చూశారు ఇస్సాకులో? దేవుని చూశారు. ఇస్సాకు కష్టంలో ఎవరిని చూశారు? దేవునికి అభివృద్ధిని చూశారు. దేవుడు వారికి చేసిన కార్యాలను చూసి దేవుని కనపరిచారు. కాబట్టి మన ఆశీర్వాదమైన, మన అభివృద్ధి అయినా, మన తలాంత్ అయినా, ఏదైనా సరే ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ వచ్చే విధంగా మనము దాన్ని ప్రజెంట్ చేయాలి. అది సాక్షాత్కరంగా నిలబెట్టాలి. అలా శ్రేష్టమైన మంచి ఆలోచనతో మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. ఆ మాటకు వస్తే, శారీరకముగా మన మూల పితరుడైన అబ్రహాంకి ఏం దొరికింది అంటే, మనం ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఇక్కడ అంటాడు, అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, కాబట్టి శరీర విషయమే మన మూలపితుడు అబ్రహాముకి ఏమి దొరికెను. ఇప్పుడు అంటూ ఒకటి ఏం దొరికింది అంటే 4వ వచనం 5వ వచనం కానీ మనం చదివితే, పని చేయక భక్తిహీనుడు నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుందనే మాటను రెఫర్ చేస్తూ ఇప్పుడు ఏమంటాడు 9వ వచనంలోకి కానీ చదివితే, 9వ వచనం ఏమని అంటాడంటే, అబ్రహాము యొక్క విశ్వాసం అతని నీతిగా ఎంచబడిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము యొక్క విశ్వాసం. అందుకని 15వ అధ్యాయంలో పోయిన వారం, అంతకుముందు వారం కనిపించింది, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి ఈ శరీరంలో ఉన్న మన జీవితాల్లో కొంతకాలం ఈ శరీరంతో ప్రయాణించవలసిన ఈ జీవితాల్లో మనము దేవుని యొద్ద నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి మనం ఏం పొందుకోవాలి? అబ్రహాము ఏం పొందుకున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుని నమ్మిన దాన్ని బట్టి నీతిని పొందుకున్నాడు. నీతిమంతుడని పేరు పొందాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఏంటంట? నీతిని పొందుకున్నాడు. నీతిమంతుడు అని పేరు పొందుకున్నాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అని పిలువబడుతున్నావా? ప్రశ్నించుకుందాం. వాళ్ళ పైకేనండి, ఆ కాసేపేనండి, ఆ ఒక్క రోజేనండి. ఒక దైవజనుడు అంటాడు, ఆదివారం అందరు దేవదూతలే, మిగతా 6 రోజులు దయ్యాలంట. అంటే దేవదూతలే భయపడేటట్టుగా ఇక్కడికి వస్తే అలా అంత నటన ఉంటుంది. లోకానికి వెళ్తే దెయ్యాలు కూడా భయపడేంత విచ్చలవిడితనం ఉంటుంది. ఎంత దారుణంగా ఉంది ఈరోజు క్రైస్తవ్యం. నీ నమ్మకం నీ బ్రతుకులో ఒక నీతిని పెంచే విధంగా సాధకం చేసుకోగలుగుతున్నావా? నువ్వు దేవుని నమ్మాను అని చెప్తున్నావు కదా, నీ క్రియల మూలంగా నీ విశ్వాసం కార్యసాధకం అవుతుందా? నువ్వు చేస్తున్న చోట, బ్రతికిన చోట
నువ్వు మాట్లాడే మాట, నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎవరినైతే నమ్మావో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను నీ క్రియల ద్వారా కనపరచగలిగే నీతి నీ విశ్వాసం ద్వారా ఎదుటివారికి కనిపిస్తుందా? కనిపించకపోతే అది దెయ్యాలు నమ్మినట్టుగా నమ్ముతున్నాం అంతే. పోయిన వారం చెప్పుకున్నాం కదా, దెయ్యాలు కూడా యేసు ప్రభు అని నమ్ముతాయి, యేసు ప్రభు అని నమ్ముతాయి, ఆయన లోకరక్షకుడు అని నమ్ముతాయి, యేసు లోకరక్షకుడు అని సంబోధించాయి. దేవుని సేవకులు ఎవరో వాటికి తెలుసు. వీరు సర్వోన్నతుల దేవుని మార్గం మీకు ప్రకటించుచున్నవారని పోతోని దెయ్యం పట్టిన వారు పౌలు ఆ దారిని వెళ్ళిన ప్రతిసారి కూడా అనేకులు ఆ దెయ్యమే స్వార్థ కూడా ప్రకటించింది. ఏంటంట? వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, మీకు జీవ మార్గాన్ని ప్రకటిస్తారు, చూపిస్తారని దెయ్యం పట్టిన వ్యక్తి వారి గురించి సాక్ష్యం కూడా చెప్పింది. ఈరోజు సాక్ష్యాలు, ఈరోజు ప్రకటనలు, ఈరోజు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మార్చుకోరు. దెయ్యాలు నీతి మంతుని గుర్తిస్తాయి, నీతి మంతుడని చెప్తాయి కానీ నీతిగా బ్రతకవు. అపవిత్రాత్మ, అందుకే వాటి అపవిత్రాత్మ. ఇప్పుడు మనం దెయ్యాలమా అంటే అపవిత్రాత్మ పట్టిన వారమా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమా అని పరిశీలించుకుంటే అర్థమైపోతుంది ఎవరి అంతరాత్మ ఎలా ఉందో. దానికి నేను మళ్ళీ ప్రత్యేకంగా నీ బ్రతుకు ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, నువ్వు ఆ రోజు ఇలా చేసి ఈరోజు ఇలా చేసావని చెప్పాల్సిన అవసరం లేదు. నీ క్రియల ద్వారానే సాక్ష్యం పొందగలిగిన స్థితిలో నీ విశ్వాసం ఉండాలి. నీ ఊర్లో, నీ పాలెంలో, నీ ఇంట్లో, నీ బిడ్డల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ సంఘంలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, కూర్చున్న వారి మధ్యలో ఏది నీ విశ్వాసం, ఏవి నీ క్రియలు? ఎందుకు నమ్మావు దేవునికి? ఊరికి నమ్మితేనే సరిపోతుందా? అందుకని విశ్వాసం క్రియలతో కూడి కార్య సాధకము చేయబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం నిరూపించేది క్రియలే. ఏంటంట? మన విశ్వాసాన్ని, అంటే మనం రక్షించబడ్డానికి విశ్వాసం ఆధారము. అయితే నువ్వు విశ్వాసగా బ్రతకడానికి, క్రీస్తుని కలిగిన బ్రతుకును లోకానికి చూపించడానికి వాటి ద్వారా నువ్వు కలిగిన క్రియలే నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు ఏ విధంగా నమ్మకం కలిగిన వ్యక్తివో, ఎంత విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావో, విశ్వాసాన్ని ఎక్కడ కాపాడుకుంటున్నావో, విశ్వాసం శ్రమలో, బాధలో, కష్టంలో ఏ విధంగా నిన్ను నిరూపించుకుంటున్నావో, నీవు కలిగిన విశ్వాసం నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో లోకాలకి కనబరుస్తుంది. ఊరికే అనబడే విశ్వాసం కాదు, ఎంచబడగలిగిన స్థితిలో మన విశ్వాసం ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. ఏం దొరికింది అబ్రహాం కంటే? నీతి. మరి మన ద్వారా మనమే దేవుని నీతి అని పోయిన వారం విన్నాం కదా, అంతకు వారం క్రీస్తు నందు మనం దేవుని నీతిగా మార్చబడ్డాం ఉన్నాం కదా, నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు అని ఉన్నాం కదా. బల్యర్పణ ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచి నీతిమంతులుగా తీర్చాడు అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ నీతి లోకానికి కనపరిచే విధంగా నీ క్రియలు ఉన్నాయా? ఏం దొరికింది ఈ జీవితంలో? అబ్రహాముకి ఏం దొరికిందంటే అతను నమ్మిన దానిని బట్టి నీతి ఎంచబడి ఆ నీతిని బట్టి అతను దీవించబడ్డట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీతిని ఆయన కాపాడుకుంటున్నాడో, ఎప్పుడైతే నీతిని బట్టి బ్రతుకుతున్నాడో, దేవుడు అతనితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. ఊరికిన వస్తాడా దేవుడు? మన దగ్గరికి రాడు. అబ్రహాముకున్న బిరుదేంటి? మీరు కానీ యాకోబు పత్రిక 2:23 చదవండి. చాలు. ఏంటంట? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? దేవుని స్నేహితుడు. ఈరోజు ఎవరితో స్నేహం? నువ్వు ఎవరి స్నేహితుడివి? ఎవరితో నువ్వు అంత ఇష్టంగా ఉంటావు? ఒకటి, దేవుని నమ్మి ఆ నమ్మకాన్ని బట్టి నిలబడిన దాన్ని బట్టి నీతిమంతులకు తీర్చబడి నీతికి ఎంచబడి ఆ నీతికి
తరతరాలకు అతని మీద రాబడి నీతికి వారసులైన వారందరూ కూడా అబ్రహాము వారసులుగా పిలువబడే ఉన్నతమైన కృపను పొందుకున్నాడు. ఆ నీతిని అనుసరిస్తున్న దాన్ని బట్టి, ఆ నీతిలో బ్రతుకుతున్న దాన్ని బట్టి, నీతిని కొనసాగిస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అతనితో స్నేహం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏంటంట? దేవుని స్నేహితుడు. ఈ లోకంలో, భూలోకంలో ఎవరితో అయినా స్నేహం చేశాడా దేవుడు అంటే అది ఎవరితో చేశాడు? అబ్రహాంతో చేశాడు. కారణం ఏంటి? నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి, నీతిగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడు మనతో కూడా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీ హృదయం అనే తలుపు నిలబడి నేను తట్టుతూ ఉంటానో, ఎవరైతే తలుపు తీస్తారో నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా ఉండి ఏం చేస్తాడు? సహవాసము. మనతో దేవుడు సహవాసం చేస్తే మన క్రియలు మారిపోతాయండి, మన ఆలోచన విధానం మారిపోతుందండి. స్నేహితులు ఉన్నారనుకోండి, వాడు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి క్రియలు, మంచి ఆలోచనలు అలవడతాయి. ఒకవేళ వాడు వ్యసనపరుడు, వాడు తాగుబోతూ, తిరుగుబోతూ అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే అలాంటి లక్షణాలే వస్తాయి, అలాంటి క్రియలు అలవడతాయి. మనం పిల్లలకు చెప్తాం, చాలా జాగ్రత్త, నీ స్నేహితుడు ఎవడో చూడు, వాడు ఎలాంటి వాడో చూడు, దేవుని నమ్మినవాడ కాదా, పరిశుద్ధతలో ఉన్నవాడ కాదా, యవనస్తులు మనం చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? సహవాసం మనలో నీతినైనా పెంచుతుంది, లేకుండా దుర్మార్గతనైనా చేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. అయితే అబ్రహాము దేవునితో సహవాసం చేసి దేవుని సన్నిధి నిత్యం అనుభవిస్తూ దేవుని బలాన్ని పొందుకొని దేవుని స్నేహితుడిగా పిలువబడగలిగిన ఒక సాక్ష్యాన్ని ఈ లోకంలో విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సహవాసం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఎక్కడ ఉండాలండి? ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడున్నాడు దేవుడు? ఏమ్మా, ఎక్కడుంటాడు దేవుడు చెప్పండి? అక్కడికి వెళ్తారా? చెప్తాను, పోనీ వెళ్తుంటారు ప్రార్థనలకని అక్కడికి ఇక్కడికని. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు? దేవుడు తన ఆలయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. అందుకనే కోరో కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతో తృష్ణ కొనుచున్నది అనే అంటూ దానికి పైన ఏమంటాడంటే, యెహోవా నీ మందిరావరణము చూడవలనని అని అంటాడా లేదా? 84వ అధ్యాయంలో. అంటే జీవం కలిగిన దేవుని మందిరం, ఆయన నివసించే ఆలయం. ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఏమ్మా చెప్పండి, ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి, సంఘ సహవాసంలో రావాలి. అప్పుడు ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారంగా మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్, హల్లెలూయా. ఆదివారాలు వస్తారు, మరి మంగళవారాలు శనివారాలు ఎందుకు రారు? మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తారు, గబగబా చేసి కుదుర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. లేకుంటే ఊరు వెళ్ళాలి, ఆ టయానికి అన్నీ ముగించుకొని ఆ ఊరికి వెళ్తారు. ఫంక్షన్కి వెళ్ళాలి, ముందు 2 రోజుల నుంచే అక్కడ ఇటు తిరిగి ఆ సారి ఈ సారి కొని, ఆ డ్రెస్ కొని, మేకప్లు అటు తిరిగి ఇటు తిరిగి ఫంక్షన్కి వెళ్తారు. లోకంలో కనిపించిన దేవుని మందిరానికి రావడానికి మాత్రం అసలు కుదరలేదండి. ఒంట్లో నలత, జలుబు, దగ్గు, జ్వరం, చిన్న జలుబు చేస్తే రారు, తలనొప్పి వేస్తే రారు, కడుపు నొప్పిస్తే రారు, లేకుంటే చిన్న చిన్న సమస్యలను బట్టి కృంగిపోతారు, బాధపడతారు, రారు. ప్రతి దానికి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు రాకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. రాని వాళ్ళు మనం ఇంక వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి కనిపిస్తారు, ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి అడక్క ముందే చెప్తారు. వాళ్ళు మెంటల్గా అడుగుతున్నారు, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుణ్ణి చూడడానికి వస్తున్నావు, దేవుని మాటలు వినడానికి వస్తున్నావు, దేవునితో సహవాసం చేసి దేవుని పోలికగా నువ్వు మార్చబడ్డానికి వస్తున్నావు. మనం చెప్పుకున్నాం కదా, పాలు అది పెరుగు మార్చబడాలంటే పాలలో అంత ఒక చుక్క పెరుగేస్తే చాలు, కొంతసేపటికి అది ఏమవుతుంది? పెరుగు మార్చబడుతుంది. దేవుడు ఆత్మ
రేపు కూడా ఆత్మ పోలికగా మహిమ దేహంగా మనం మార్చబడాలంటే ఆ ఆత్మలో మనకు పాలు దయచేశాడు. మరి ఆత్మలో మనం ఉంటే కదా, ఆత్మానుసారంగా నడిస్తే కదా, ఆత్మలో నిలబడితే కదా, ఆత్మానుసారంగా శరీర క్రియలు చంపుకునే జీవితం నువ్వు నేర్చుకుంటే కదా, ఏ విధంగా నువ్వు ఆ పోలికలోకి వస్తావు, ఏ విధంగా ఆ పోలిక నువ్వు మార్చబడతావు. ఆ పెరుగులో ఉంటే కదా ఆ పాలు, అంటే ఆ పాలల్లో ఆ పెరుగు ఉంటే కదా పెరుగు మార్చబడినట్టుగా ఆ సంఘంలో నువ్వు ఉంటేనే కదా, ఆ సహవాసంలో ఎదుగుతే కదా ఒక రోజు నీ ద్వారా దేవుడు లోకాన్ని కనబడేదే. దేవుని దర్శించడానికి సంఘానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సంఘానికి రావాలి, దేవుని మహిమను చూడడానికి సంఘానికి రావాలి, దేవుని సన్నిధి విజ్ఞాపన చేయడానికి సంఘానికి రావాలి. ఆయన తన పరిశుద్ధాలయం ఎందు ఉన్నాడో. దావీదు అంటాడు, నేను నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన పరిశుద్ధాలయమందు నాకు ఉత్తరం ఇచ్చింది, నా మొర ఆలకించాను. ఎక్కడ శ్రమ ఎక్కడో, కానీ ప్రార్థన ఆలకించే స్థలం ఆయన సన్నిధి. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేసే స్థితిలోకి వచ్చావా? అప్పుడప్పుడు కుదిరినప్పుడు, బాగా లేకపోతే కొందరు ఎక్కువ వస్తారు. ఎట్లా ఉంది ఈరోజు నీ సహవాసం? కానీ అబ్రహాము దేవునితో, హానోకు దేవునితో నడిచిన వాడిని సాక్ష్యం మనం విన్నాం కదా. అబ్రహాము దేవునితో సహవాసం చేసి దేవుని స్నేహితుడు అని పిలువబడే స్థితిలోకి మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, ఇది చాలా శ్రేష్టమైన మాట. 4వ అధ్యాయం ఏం పొందాడు అబ్రహాము అంటే 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికే 4వ అధ్యాయం ఈ మాట మనం చూద్దాం. నేను చదువుతాను. 4వ అధ్యాయం 18 నుంచి 21 వరకు నేను చదివితే, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద మాటను చదువుదాం. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీర మృతతుల్యమైనట్టును శారగర్భ మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలాడు, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడెను, దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడెను అని మనం చదువుతున్నాం కదా. ఈ నీతిగా ఎంచబడిన స్థితి ఎప్పుడు, స్థాయి ఎప్పుడు? చూడండి, మనం రక్షణ పొందడానికి విశ్వాసం ఉంటే చాలు. నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. కానీ మనం నీతిమంతులము అని ఎంచబడడానికి మన బ్రతుకులు ఏముండాలి? విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అతని నీతి అతనికి, చూడండి ఆ మాట మరొక, అందుచేత అది అంటే ఏంటి? అతని విశ్వాసం అతనికి నీతికి ఎంచబడి, అందుచేత అది అంటే విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం అంత నీతి కాదు. అర్థమవుతుంది నా మాటలు? ఏమ్మా, నా వైపు చూడండి. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం అంత నీతి కాదు. నీతి యుక్తమైన క్రియ జరిగించినప్పుడే అది, ఆ విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది. నువ్వు నమ్మినంత మాత్రాన కాదు. నువ్వు నీతిమంతుడుగా ఆయన ఎంచి తీర్చిదిద్దాడు, కానీ ఈ లోకంలో నువ్వు కనపరచగలిగిన స్థితి ఎప్పుడు అంటే నీ విశ్వాసము ద్వారా నువ్వు బలం పొందుకొని, విశ్వాసము ద్వారా స్థిరపరచబడి, విశ్వాసం ద్వారా నిలబడి, విశ్వాసం ద్వారా నిరీక్షణ లేనప్పుడు ఆయన వాగ్దానం గురించి సందేహించకుండా నమ్మి అదే వాగ్దానం నిలబడి నువ్వు బ్రతికితే ఆ విశ్వాసమే నీకు నీతిగా ఎంచబడుతుంది. ఈరోజు నమ్ముతారు, కాసేపు నమ్ముతారు, కాసేపు పడిపోతారు. కొన్ని రోజులు నమ్ముతారు, కొన్ని రోజులు దూరం అవుతారు, కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు రారు. మన మందిరం కూడా చాలామంది ఉన్నారు. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు అయ్యా అంకుల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నాకు చెప్పరనుకోండి, అంకుల్ వచ్చి నాకు చెప్తాడు. నేను ఏదో ఒకటి అంటాను కదా. బాగలేకపోతే ప్రార్థనలు బాగా అయిపోయిన తర్వాత చాలామంది మందిరానికి రావడం మానేస్తారు.
అది ఎట్లవుతుంది? నీతి క్రియ ఎట్లవుతుంది? ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా బలం పొందుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సందేహించాల్సిన పరిస్థితులు కూడా ఆయన దేవుని నమ్మాడు. మరి నీ బ్రతుకులో నమ్ముతున్నావా? జరుగుద్దా? మనకేంటి అలవాటు? దేవుని చిత్తం అని దేవుని మీద రుద్దడం అలవాటు. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం మెరిగి ఎట్లా బ్రతకాలో నేర్చుకోగలిగితే అది దేవుని చిత్తమా కాదని మనకు అర్థమైపోతుంది. తప్పించుకోవడానికి దేవుని చిత్తం అనే అనము. బైబిల్లో దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, ఎలా ఉండమన్నాడు, ఏది వద్దన్నాడు, అన్నీ కూడా ఉన్నాయి. ఏది వద్దు, ఏది చేయమని అన్నీ కూడా అది తెలుసుకోవాలి. ఇదేమి మనం తెలుసుకోకుండా చేస్తేనేమో దేవుడికి మహిమ, చేయకపోతేనే దేవుని చిత్తం కాదు. చూడండి, అబ్రహాము నీకు కుమార్ని ఇస్తానని దేవుడు చెప్పిన తర్వాత దాదాపుగా 25 సంవత్సరాలు నమ్మకం మీద నిలబడ్డాడు. వాగ్దానం గురించి నిరీక్షించాడు. పరిస్థితులన్నీ కూడా నమ్మడానికి అవకాశం లేదు. తను బలపరిచే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు నిరీక్షణకు అసలు ఊహించడానికి, జరుగుతుందని నమ్మడానికి 1% కూడా అవకాశం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నీతి ఎలా ఉందా? నీ విశ్వాసం అలాంటి నిరీక్షణ పుట్టిస్తుందా? నా దేవుడు, నా శరీరం ఈ విధంగా చీకుపడినను, నా దేవుడు నా విమోచకుడు సజీవుడు, సజీవంగాను చూస్తాను నిరీక్షణ కలిగిన వాడిగా నీ హృదయంతరంగాల్లో మనం ఒకవేళ మన బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము దేవుని సన్నిధిలో బలం పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగే శక్తి విశ్వాసం ద్వారా నువ్వు పొందుకోగలుగుతున్నావా? క్రీస్తు నివసించాలన్న కూడా నీ బ్రతుకులో, నీ గుండెలో, నీ జీవితంలో విశ్వాసం ద్వారానే నివసిస్తాడు. నమ్మకం కాదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. చూడని దాన్ని నమ్మటమే విశ్వాసం, అంతే. డైరెక్ట్గా చెప్పాలి, చూడని దాన్ని నమ్మటమే విశ్వాసం. జరుగుతుందని నమ్మటమే విశ్వాసం. ఒక వ్యక్తి ఈ నయాగారు ఫాల్స్ మీద అటు ఇటు రోపు కట్టుకొని, తాడు కట్టుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరిగాడు. అందరు నమ్మారు. ఏమ్మా వినండి, అందరు నమ్మారు. ఏమని? ఇతడు ఇటు నుంచి అటు వెళ్ళగలడు అని నమ్మారు. తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు దాదాపుగా 50-80 కేజీలు బరువు ఎత్తుకొని ఇటు నుంచి అటు వెళ్ళాడు, అటు నుంచి ఇటు వచ్చాడు. అందరు కూడా నమ్మారు. 50 కేజీలు బరువు ఎత్తుకొని కూడా అతను అటు నుంచి ఇటు తిరగలని నమ్మారు. ఇప్పుడు ఆయన అన్నాడు, సరే మీరు నమ్మారు కదా, ఎవరైనా ఒకరు వచ్చి నా మీద కూర్చోండి, నేను ఇటు నుంచి అటు తీసుకెళ్తానన్నారు. మరి నమ్మిన వాళ్ళు వెళ్ళి కూర్చోవాలిగా, ఎవరు రాలే. ఇదేమంటారు? దీన్ని నమ్మలేదంటామా? విశ్వాసం లేదు. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అని రాయబడింది. నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో దేవుడు చేస్తాడని నమ్మకమే. వీళ్ళు చూశారు ఆ వ్యక్తిని. ఒంటరిగా నడవగలడు, 100 కేజీలు బరువుని ఎత్తుకున్న నడవగలడు, నేను ఎక్కిన నడవగలను నమ్మకం లేదు వాళ్ళకు. ఆ నమ్మకం లేకపోవడమే విశ్వాసం లోపం. అందుకనే చూడని దాన్ని నమ్మడమే విశ్వాసం. చూసి నమ్మడం కాదు, చూడకుండా నమ్మడమే విశ్వాసము. ఈరోజు నీ జీవితంలో చూడలేని వాటిని దేవుడు నీ జీవితంలో అది ఇస్తాడని నమ్ముతున్నావా? ప్రార్థన కూడా చేయలేరు. దేవుడు ఒక క్రియ జరిగించాలంటే దేవుడు చేస్తాడు నమ్మకంతో, భారంతో ప్రార్థన చేయడు. వాళ్ళకి నమ్మకం లేక మధ్యలో దాన్ని వదిలేస్తారు. నమ్ముతున్నారు, ఊరికే దేవుని నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకం నుంచి విశ్వాసపు స్థాయిలోకి ఈరోజు విశ్వాసులు రావట్ల. విశ్వాసం కలిగి బ్రతికే విధంగా రావట్ల. చూడండి, విశ్వాసానికి నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను దేవుని నమ్మాను అనడం కాదు. నమ్మితే ఆ నమ్మకం నిరూపించబడే స్థాయి నీ జీవితం ఉండండి, ఆ స్థితినే విశ్వాసం అంటారు. ఈయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు. నమ్మి సందేహించడానికి అవకాశం ఉన్నా కూడా సందేహించకుండా అక్కడ రాస్తాడు. ఏమంటాడు? దేవుణ్ణి మహిమపరిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 20 సందేహించవలసిన సమయంలో ఏమంటున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు నాకు ఇస్తానన్న ఆ నామం మహిమపరచబడును గాక.
ఆయన ఆయన నా జీవితం గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకున్న నిజంగా ఎంత గొప్పవాడినని దేవుని గణపరిచే స్థితిలోకి ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? భవిష్యత్తులో నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు అంటే, ఏమోనయ్యా చేసినప్పుడు కదా, జరిగినప్పుడు కదా. దీన్ని అపనమ్మకం, అవిశ్వాసం అంటారు, అంతేకాని నమ్మకం అన్నారు. నీ కుటుంబ పరిస్థితులు బాగలేవా? బాగలేవు. దేవుడు బాగు చేస్తే నమ్ముతావా? అవునా, చూద్దాం. నీ బిడ్డలు రక్షణ పొందలేదా? పొందలేదు. వారు రక్షణలోకి వస్తే నమ్ముతావా? ఏమో దేవుని చిత్తం. ఏంటి ఈ మాటలు? నమ్మకం చాలా అంటే నమ్మకం నుంచి విశ్వాస స్థాయిలోకి వాళ్ళ బ్రతుకు మార్చబడలేదు. అక్కడే ఆగిపోతున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. నిరీక్షించు వాటికి నిజ స్వరూపాన్ని కలిగి, ఆకాశం మహాకాశాలు సృష్టించిన దేవుడు శూన్యంలో సృష్టిని చేయగలిగిన దేవుడు, నా దేవుడు ఏదైనా చేడుకు సమర్థుడు అనే ఆలోచనతో, ధైర్యంతో, పరిస్థితులు మారిపోయినా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ఆయన నామం మహిమపరచబడునుగాక అనే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ నమ్మకం ఏం చేస్తుందంటే బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆ బలాన్ని విశ్వాసం అంటారు. అందుకు చాలామందికి విశ్వాసం లేదు. 90%, 99% నమ్మరు. స్వస్థత, విడుదల, ఆరాధన లేకుంటే అభిషేక్ కూడిక అంటే చాలామంది చూద్దాం. ఈరోజు మనం రాసి ఇచ్చాం కదా, ఎంతవరకు జరిగిద్దాం. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు వింటాడు, విని చేస్తాడని నమ్మి దేవుడు చేయబోయే కార్యాన్ని జనుల మధ్య నేను ప్రకటించాలని నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడు కార్యం చేస్తాడు. జరిగిన తర్వాత కాదు, జరగకముందు నమ్మడాన్నే విశ్వాసం అంటారు. మరి ఈరోజు నీ విశ్వాసం నీతికి ఎంచబడాలి అంటే, నీ విశ్వాసం నీతికి ఎంచబడాలి అంటే నమ్మకము లేని పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకంగా, దేవుని కోసం నమ్మకంగా నువ్వు నిలబడాలి. మరి నిలబడుతున్నావా? ప్రతిదానికి కృంగిపోతారు, ప్రతిదానికి ఏడుస్తారు, ప్రతిదానికి బాధపడతారు, ప్రతిదానికి నిరాశ మాటలు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు, ఆ నమ్ముకున్న తర్వాత మాకేం కలిగింది, ఏం వచ్చింది, ఇవే మాటలు. సాతాను మీ జీవితంలో విశ్వాసపు స్థాయిలోకి పెంచకుండా నిరాశను మీ బ్రతుకులు కలగజేసి అలానే ఉంచి వేశాడు. గమనించండి, శారీరకంగా అబ్రహాముకి ఏమి దొరికింది అంటే అతడు నీతిమంతుడికి ఎంచబడ్డ కారణం ఏంటి? తన విశ్వాసమే నీతిగా ఎంచబడింది. ఈరోజు నీ బ్రతుకులు నీతిగా ఎంచబడగలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి, ఆ విశ్వాసాన్ని ఆ రోజు అబ్రహాము కనపరిచినట్టుగా, ఇస్సాకు కనపరిచినట్టుగా మనము కనపరచగలిగిన స్థితిలోకి మనమందరము కూడా మార్చబడుదుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసపు పరిస్థితుల్లో కూడా, సందేహపు పరిస్థితుల్లో కూడా, నమ్మకము లేని పరిస్థితుల్లో కూడా ఆయన చేయుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా బలం పొందుకొని దేవుణ్ణి అనుసరించాడు. ఈరోజు అలాంటి నమ్మకం ఉందా? అలాంటి విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతావా? విశ్వాసం వలన శరీరంలో ఆయన బలం పొందుకున్నాడు. మరి ఈరోజు నువ్వు ఒకటి నీతిని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి నీతిమంతుడికి తీర్చబడ్డాడు. అయితే ఆ నీతి క్రియలతో కూడి విశ్వాసంగా ఎంచబడ్డాడు. తర్వాత దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. తర్వాత ఎప్పుడైతే ఈ విశ్వాసంలో నిలబడ్డాడో ఇప్పుడు ఆయన ఏమంటే 12వ అధ్యాయం చూడండి. ఈ మాటలు త్వరగా చెప్పుకొని ముగించుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. నీవు లేచి, 2వ వచనం చదవండి అక్క. నిన్ను గొప్ప జనముగా చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? ఆయన పొందుకునేది గొప్ప జనం. ఈరోజు అంతా కూడా ఇన్ని కోట్ల మందిలో, అది క్రిస్టియన్స్ అయినా సరే లేకుండా ముస్లిమ్స్ అయినా సరే ఆయన జనాంగమే కదా, అవునా కదా? ఇన్ని కోట్ల మంది, ఒక్కడు బిడ్డలు లేని స్థితిలో దేవుడు నమ్మి వచ్చాడు చేస్తాడని అని చెప్పాడు. ఆకాశ నక్షత్రాలని సంతానం ఉంటుందని ఇప్పుడు ఆ గొప్ప జనంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప జనంగా తయారు చేయబడ్డాడు. తర్వాత జనముగా చేసి నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. దానికంటే పైన నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను
నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులు ఎత్తి చెప్పండి. చీరలో కూర్చున్న వాళ్ళు అందరూ చెప్పండి, నిద్రపోతున్నారు కొందరు. చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. ఆంటీ గారిని లేపండి, చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. గొప్ప జనము అంత మాత్రకైనా ఆశీర్వాదం, ఆశీర్వాద కారకంగా మార్చబడ్డాడు. ఈరోజు నీవే ఒక ఆశీర్వాదంగా ఉండగల కృప దేవుడు నీకు ఇచ్చిన నీతి ద్వారాను సంపాదించుకోగలుగుతావు. అందుకనే జనములు నీ వెలుగునకు వచ్చెదరు. మన వెలుగులోనికి మనం వెలిగించబడి వెలుగుతూ ఉంటే ఆ వెలుగును కలిగి ఉండడానికి, వాళ్ళు వెలిగించబడ్డానికి మన వెలుగులోనికి వస్తారు. మనం ఆశీర్వదించబడితే ఈ ఆశీర్వాదం దేవుడిచ్చాడు కాబట్టి వారితో ఉంటే, వారి మధ్యలో ఉంటే నేను ఆశీర్వదించబడతాను, మన దగ్గరికి వస్తారు. సో అబ్రహాం యొక్క నీతి అతని ఆశీర్వాదకారకంగా మార్చింది, ఆశీర్వాద జనముగా మార్చింది. మరి ఈరోజు నీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? నీవు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? నీ యొద్దకు వచ్చే వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు, ప్రార్థన చేయించుకున్న వారికి, లేకుంటే ప్రార్థనలో ఉండేవారికి, సహవాసం చేసిన వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావా? నిన్ను బట్టి ఏరే వాళ్ళను రక్షించుకోవాల్సిన స్థితిలో ఉండగలుగుతావా? చూడండి, అబ్రహాం లోతు తన వెంట వద్దన సరే వచ్చాడు, కానీ అబ్రహాంను బట్టి లోతును దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతు యొక్క సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. అవునా కదా? దీవించాడా లేదా? మోయాబు లోతుకి సంతానాన్ని, ఈ దేశాన్ని ఇచ్చాను, మీరు ఈ దేశంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని మోషేతో కూడా చెప్తాడు. చూడండి, అబ్రహాముతో ఉన్న వారు దీవించబడ్డారు, వారి జనంగా దీవించబడ్డారు, ఆయన పరిచర్యలు సహవాసం చేసిన వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వాదకారకంగా ఉన్నాడు. ఈరోజు మనం ఆశీర్వాదకారకంగా ఉన్నామా? మన దగ్గరికి వస్తే ఒకరు దీవించబడే స్థితిలో, ఒకరు ఆదరణ పొందే స్థితిలో, ఒకరు ఆనందించబడే స్థితిలో, ఒకరు సంతోషం పొందుకునే స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు మన రాక, మనం ఒకరి ఇంట్లోకి వెళ్ళినా ఒకరు మన దగ్గరికి వచ్చిన మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమొస్తుంది బాబోయ్, మామూలుగా మాట్లాడిద్ది, ఈ మాటలన్నీ చెప్పి ఆడ చెప్పిద్ది, ఆడ చెప్తారు, వీడు చెప్తారు, అంత మంచిగానే ఉంటుంది. వాళ్ళతో ఎంత దారుణంగా ఉంటుంది ఆ సాక్షి. వీరితో కలిస్తే ప్రార్థనలోకి నడిపిస్తారు, వీరితో కలిస్తే నీతిగా మాటలు చెప్తారు, వీరితో కలిస్తే మన కుటుంబాలు కట్టుకుని మంచి మాటలు చెప్తారు, వీరితో కలిసి ప్రార్థన చేస్తే మనం మంచి నేర్చుకుంటాం, వీరి ద్వారా మనం మంచి బోధ వింటాం, మంచిలో నడుస్తాం అన్నట్లుగా మన గురించి ఒక సాక్ష్యం అయితే పొందుకున్నామా? ఎలా ఉన్నాం మనం? ఈ లోకంలో శారీరకంగా ఆయన నీతిని పొందిన అబ్రహాము, నీతిమంతుడిగా మార్చబడిన అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకారకంగా మార్చబడ్డారు. ఆయన జనం గొప్ప చేశాడు. ఆయనకిచ్చిన కృప ఏంటంటే, నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు, నువ్వు శపించిన వారిని నేను శపిస్తాను. చూడండి ఎంత ధన్యత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడో. ఇదంతా దేవుడు నమ్మిన దాన్ని బట్టి, ఆ నమ్మకం నీతికి ఇంచిన దాన్ని బట్టి శరీరకారకంగా, శరీరంలో అబ్రహాం పొందుకున్న ధన్యతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రెండు మాటలు నేను చూపించి ముగిస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, అక్కడ అనేకుల జనములకు తండ్రి అంటుంది 4:14. అదే 4:13లో వాగ్దాన వారసత్వం పొందినవాడు ఉంటుంది. తర్వాత 4:18, 21లో అసాధ్యమైన దాన్ని సాధ్యపరుచుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆదికాండం 12:2లో అబ్రహామే ఆశీర్వాదంగా మార్చబడ్డట్టుగా ఉంటుంది. అంత మాత్రం కాకుండా తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8-10 రోమిలకు రాసిన పత్రిక 4:17 చదివితే విశ్వాసానికి తరతరాలకు సాక్షిగా నిలబడ్డవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం, ఎంత గొప్ప దీవెన ఈ శరీరంలో బ్రతికినప్పుడు అబ్రహాం పొందుకున్నాడండి. దేవుని నమ్మిన దాన్ని బట్టి పొందుకున్నాడు. ఈరోజు నువ్వు నమ్మిన దాన్ని బట్టి ఏం పొందుకున్నావు? పేరు మాత్రం పొందుకున్నావా? క్రియలు లేని విశ్వాసమా? కానీ అబ్రహాం జీవితంలో అనేక జనములకు తండ్రి అని పేరుకు తగ్గట్టుగా అనేక జనములకు తండ్రి అయ్యాడు. వాగ్దాన సంబంధమైన వారందరికీ వారసుడిగా మార్చబడ్డాడు, తండ్రిగా తీర్చబడ్డాడు. ఈరోజు మనల్ని నమ్మి మన వెలుగులోకి మన క్రియల ద్వారా మనతో కూడా కలిసి దేవుని యొద్దకు ఎంతమంది వస్తున్నారు?
అబ్రహాం మన మూల పితరుడకు అబ్రహామును శరీరమును బట్టి ఏం దొరికింది? చూడండి, శరీరంలో బ్రతికిన దాన్ని బట్టి ఏం దొరికింది అంటే ఇవన్నీ దొరికాయి. మరి ఈరోజు మనం కూడా దేవుని అబ్రహాము నమ్మినట్టే నమ్ముతున్నాంగా. మనకేం దొరకాల్సిన అవసరం లేదా? ఏం దొరకకుండానే, ఏం పొందకుండానే దేవుని దగ్గర ఉంటామా? కాబట్టి మనం కూడా దేవుణ్ణి అబ్రహాం నమ్మినట్టుగా నమ్మి మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరచగలిగితే ఆ విశ్వాసం నీతిగా ఎంచబడి మన ద్వారా అనేకులు మార్చబడతారు. అనేకులు మన ద్వారా దేవుని వెలుగులోనికి వస్తారు. మన ద్వారా అనేకులు మారు మనసు పొందుతారు. ఫలాని వారి ద్వారా నేను మార్చబడ్డాననే సాక్ష్యం మన ద్వారా రావాలండి. ఎంతమంది చెప్తారు ఈరోజు నేను ఇంతమంది రక్షించాను, ఇంతమంది నా ద్వారా సంఘంలో చేర్చబడ్డారని సాక్ష్యం చెప్పగలిగిన ఎంతమంది ఉన్నారు? మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు మిమ్మల్ని వారు నమ్మలేకపోతున్నారు? కారణం ఏంటంటే వారి మధ్య క్రియలు మంచివి కాదు కాబట్టి మార్చుకుందాం. అబ్రహాముకు దొరికినవి మనకు కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు కాబట్టి, అయ్యా నేను నీతో సహవాసం చేసి నీ యొక్క స్నేహితుడు పిలువబడాలి, నేను కూడా నేను నమ్మి అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకోవాలి, నేను కూడా ఆశీర్వాదకారకంగా మార్చబడాలి, అనేకులు కూడా నా వెలుగులోనికి రావాలి, నా ద్వారా మార్చబడాలి, నా ద్వారా నేను తెలుసుకోవాలి. అలాంటి స్థితి నా నమ్మకాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి నాకు దయచేయని ఎవరైతే ప్రార్థన చేస్తారో, అబ్రహాంలాగా నీతిగా బ్రతుకుతూ దేవుని యందు సందేహించకుండా విశ్వాసం ఉంచి క్రియల ద్వారా నీతిమంతులని ఎంచబడగలిగినటువంటి స్థితిలో, ఆ క్రియలు లోకానికి చూపగలిగిన స్థితిలో మన విశ్వాసం ఉంచుకోగలిగితే మనము కూడా ఈ లోకంలో నీతిమంతులుగా ఎంచబడతాం. మన వెలుగులోకి అనేక మంది వస్తారు, మన ద్వారా రక్షణ పొందుతారు, నీతిమంతులకు తీర్చబడతారు. ఒకరోజు ఇదిగో ఈయన మా ఆత్మీయ తండ్రి, ఈయన మా ఆత్మీయ నాయకుడు, ఇదిగో ఈయన మమ్మల్ని నడిపించే వ్యక్తి అని నీ గురించి చెప్తారు. మరి ఆ స్థితి మన స్థాయి పొందుకునే విధంగా దేవుడు మనకు కృప దయచేయునుగాక. తలలో వంచండి. తలలో వంచిన మనం చెప్పబడిన వాక్యాన్ని బట్టి, శరీరమును బట్టి అబ్రహామునకు ఏమి దొరికెను? మరి ఈరోజు శరీరమును బట్టి, ఆ శరీరంలో ఉండి దేవుని విశ్వసించిన దాన్ని బట్టి, దేవుని నమ్మిన దాన్ని బట్టి నీకేం దొరికింది? అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతికి ఎంచబడింది. ఈరోజు నమ్మావు, కానీ ఆ నమ్మకం నీతికి ఎంచబడిందా? ఎప్పుడు అబ్రహాం యొక్క క్రియలు నీతిగా మార్చబడ్డాయి, లేక నీతిగా ఎంచబడ్డాయి అంటే ఆ నమ్మకం క్రియలతో కూడినదై, అవిశ్వాసం వల్ల సందేహించకుండా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి విశ్వాసం వలన బలం పొందాడు కాబట్టి ఆ బలం అతనికి నీతిగా మార్చబడింది. ఆ నమ్మకం అతని నీతిగా ఎంచబడింది. ప్రియ సహోదరుడు, ఇన్ని సంవత్సరాలు నమ్మావు కదా, ఆ నీతిని అనుసరిస్తున్న వాడిగా నువ్వు ఉన్నావా? నువ్వు నీతిమంతుడిగా ఎంచబడ్డావా? ఏది నీ సాక్ష్యం? ఎలా బ్రతుకుతున్నావు? సమాజం మధ్యలో, సంఘములో నామకార్థంగా బ్రతుకుతున్నావా? కొట్టివేయబడిన శరీర కార్యాల ద్వారా, లేకపోతే ధర్మశాస్త్రానుసారంగా పైకి భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? కాదో. విశ్వాసం అతని క్రియల ద్వారా కార్య సాధకమై, క్రియల ద్వారా విశ్వాసం నిరూపించబడిన స్థితిలోకి రావాలి అనే మాట ఈరోజు నువ్వు అర్థం చేసుకొని నీ నమ్మకం క్రియల రూపంలో ఉండి అది నీతిని లోకాన్ని కనపరిచేదిగా, పరిశుద్ధ క్రియలు చూపించేదిగా, పరిశుద్ధుడైన దేవుడని యేసు ప్రభును లోకానికి చాటేదిగా, నా ప్రవర్తనకు నా నీతికి ఆధారం నా యేసే, అందుకే నేను ఇలా బ్రతుకుతున్నాను, అందుకే నీతిగా బ్రతుకుతున్నాను, నిజాయితీగా జీవిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగిన నమ్మకం నీ క్రియల ద్వారా కనపరచగలిగితే అది నీతిగా ఎంచబడుతుంది. అప్పుడు నీతిగా ఎంచబడుతుంది. క్రియలు కనపరచకుండా నమ్మకం నీతిగా ఎంచబడదమ్మా. నువ్వు అనుకోవచ్చేమో నేను నీతిమంతుడని. ఆ రోజు కూడా ఒక పరిసేయుడు మందిరానికి వెళ్ళి, క్రియలున్నాయి, నేను ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, దొంగగా లేను, వ్యభిచారం చేయట్లేదు, దోచుకోవట్లేదు, నేను నీతిమంతుడను అనుకున్నాడు. కానీ ఆ క్రియల మూలంగా అతను నీతిమంతుడిగా మార్చబడలేదు.
పాపం ఒప్పుకొని వదిలిపెట్టిన వాడిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. కాబట్టి ఈరోజు క్రియలు కాదు, యేసు ప్రభుని ఒప్పుకొని వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలనే మాటను ఆధారం చేసుకొని నిజంగా నువ్వు ఒప్పుకుంటే దుర్నీతి సంబంధమైన క్రియలు వదిలిపెట్టి దేవుణ్ణి మీద ఆధారపడడం విశ్వాసం. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా నమ్మకాన్ని కొనసాగిస్తున్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? మూల పురుషుడైన అబ్రహాముకి ఏం దొరికింది? గొప్ప ధన్యత దొరికింది, ఆశీర్వాదం దొరికింది, వారసులకు వాగ్దానానికి వారసుడిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నీ గురించి ఏం పిలువబడుతున్నారు? నువ్వు కూడా విశ్వాసంలోకి వచ్చావు కదా, నీ రక్షణ పొందావు కదా, ఉచితంగా నీతిమంతుడికి తీర్చబడ్డావు కదా. ఏవి మరి నీ క్రియలు? క్రియలు లేని విశ్వాసం మృతం. అలా బ్రతుకుతున్నావేమో. బ్రతుకుతూ ఉన్నాను పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన వాడిగా బ్రతుకుతున్నావేమో. విశ్వాసం క్రియలతో కూడా కార్యసాధకమై నిరూపించబడిన స్థితిలోకి రావాలి. ఈరోజు నీ విశ్వాసం నిరూపించబడాలంటే నీతి క్రియలను కొనసాగించాలి, నీతి క్రియలను చేయాలి, మంచిగా ఉండాలి, నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా కుటుంబాన్ని నిన్ను నీవు కట్టుకోవాలి. అలాంటి కృప నాకు దయచేయి ప్రభు అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవునయ్యా, అబ్రహాముకు ఏం దొరికిందో మేము విన్నాం. అవునయ్యా, ఆయన నమ్మకాన్ని బట్టి నీతో స్నేహితుడని పిలువబడ్డాడు. ఆ నమ్మకం ఆ సందేహించిన పరిస్థితుల్లో కూడా బలాన్ని కలుగజేసింది. ఆ బలాన్ని బట్టి స్థిరపరచబడ్డాడు. ఆ క్రియలు అతనికి నీతిమంతులకు తీర్చబడ్డాయి. మేము కూడా మా జీవితంలో మాకు వ్యతిరేకంగా మార్చబడిన పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మి ఆ క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడి ఆ క్రియల నీతికి ఎంచబడిన స్థితిలో మా విశ్వాసం ఉండునట్లుగా మేము బ్రతకగలిగిన గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి. క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థము అని యాకోబు పత్రికలో ఘోషిస్తున్నట్టుగా మా విశ్వాసం క్రియల ద్వారా నిరూపించబడాలని సత్యాన్ని కలిగి మేము నీతిమంతులం కాబట్టి నీతియుక్తమైన క్రియలే చేయాలి. మేము పరిశుద్ధిని వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాం కాబట్టి పరిశుద్ధతలను బ్రతకాలి. ఈ లోకం మాది కాదన్నట్టుగానే పరలోకం కోసం జీవించాలనే సత్యం మా జీవితాలు ఎరిగి బ్రతుకున్నట్లుగా ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని. ప్రభువా, అబ్రహాము సంబంధులుగా ఈ లోకంలో మేము పిలువబడాలి. ఆ రోజు మేము అబ్రహాము సంబంధులము, అబ్రహాం మా తండ్రి అని శాస్త్రోపదేశకులు పరిశీలన అన్నప్పుడు యేసుప్రభు ఏ విధంగా గద్దించాడో అలాంటి గద్దింపులో మేము ఉండకుండా ఆయన ఎదుగో ఒప్పుకొని వదిలిపెట్టి చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో వదిలిపెట్టినటువంటి జక్కయ్యలాగా ఇతడు అబ్రహాము కుమారుడే అని నీతిని కలిగి నీతిగా బ్రతుకుతా నేను నిశ్చయించుకున్న వారిగా మేము ఈ లోకం బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసమంది స్థిరపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలు వంచుదాం. తలలో వంచి మనం ఒకప్పుడు ఎలాంటి నిబంధన లేని మన జీవితం